మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఈస్టర్ పండుగ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో. దైవం ఎవరినీ బలవంతం చేయడని, ఆయన మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛనిస్తాడని క్రైస్తవ రచయిత, ఆధ్యాత్మిక సందేశకులు డాక్టర్ జెబీ ఫ్రాంక్లిన్ అన్నారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారం మంగళగిరి టౌన్లోని సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్లో ఏర్పాటైన ప్రత్యేక ప్రార్థనా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆది దంపతులకు ఈడెన్ గార్డెన్లో కూడా దేవుడు స్వేచ్ఛనిచ్చాడని, అయితే వారు దుర్వినియోగం చేసుకున్నారని ఫ్రాంక్లిన్ అన్నారు. ఈనాడు కూడా అదే పరిస్థితి ఉందని అంటూ, మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు ఎంపికను మనకే వదిలివేశారని అన్నారు. నేడు సమాజంలో దిగజారిపోతున్న నైతిక విలువలకు అదే కారణమని ఆయన అన్నారు. క్రీస్తు జీవితంను ఆదర్శంగా తీసుకుంటే నైతికతను కాపాడుకుంటామని డాక్టర్ ఫ్రాంక్లిన్ సందేశం అందించారు. ఏ భయాలకైనా సరే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నది, భయపడకుడి, నాకు సర్వాధికారము ఉంది, భూమి మీద పరలోకంలో సర్వము మీద అధికారము ఉన్న నేనే మీలో ఉన్నాను, మీతో ఉన్నాను, కాబట్టి సదాకాలము మీతో ఉంటాను, భయపడవలసిన అవసరం లేదు. ఇదే పునరుద్ధానము ద్వారా మనము పొందే సందేశము, పొందే ఆనందము. ఈ లోకములో ఖాళీ సమాధి ఉన్నది ఎక్కడా లేదు ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ టూంబ్. ఆయనే దేవుడు. ఆ దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. మనము చదువుతూ ఉన్న వాక్యము సత్యము, నిజము, యథార్థము జరిగేది. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాముఖ్యమైన సత్యము. ఒక సత్యం ఏంటంటే, దేవుడు నీకు ఇష్టము లేకుండా జోక్యం చేసుకోడు. దేవుడే మారుస్తాడు అని అనుకోకండి. దేవుడు నీ ఇష్టానికి భిన్నంగా జోక్యం చేసుకోడు. ఎందుకంటే దేవుని రూపము మనము, ఆయన వచ్చి ఏదో మనం తక్కువ వాళ్ళు అయినట్టు నువ్వు అది చెయ్యండి ఇది చెయ్యండి అని చెప్పడం. అందుకోసమే మీరు గమనించారో లేదో, ఆదాము హవ్వలను కూడా వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగించలా, నువ్వు తినడానికి వీల్లేదని చెప్పలా, ఇదిగో ఇది దీనివల్ల నష్టం ఉందని చెప్పి వదిలిపెట్టాడు. స్వేచ్ఛ మాత్రం పూర్తిగా ఇచ్చాడు. అట్లాగే నిన్ను నన్ను నీ స్వేచ్ఛలో నా స్వేచ్ఛలో ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరి స్వేచ్ఛలో దేవుడు ఎంటకాడు. అయితే మనము చేయవలసింది, దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మనకు ఉండాలి ఆశ. ప్రభువా నువ్వు నాకు కనిపిస్తాడు, నీవు నాలో ఉన్నావు, నేను చూసే అనుభవాన్ని ఇస్తాడు. ప్రభువా నీ కోసం నేను జీవించాలి, నన్ను సిద్ధం చేస్తాడు. దుగ్గిరాల మండల వ్యాప్తంగా ఈస్టర్ వేడుకలను ఆదివారం క్రైస్తవులు నిర్వహించుకున్నారు. యేసు ప్రభు చూపిన మార్గంలో నడుచుకుని క్రమశిక్షణ, విశ్వాసం పెంపొందించుకోవాలని దైవ సేవకులు తెలిపారు. ఈస్టర్ సందర్భంగా గ్రామాల్లో పెద్దల సమాధుల వద్ద ఆదివారం తెల్లవారుజామున పూలతో అలంకరణ చేసి కొవ్వొత్తులను వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడారు. ఈరోజు ఈ సమాధుల తోటలో చేరి ప్రభు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితము మనిషి కుమారుడిగా భూలోకానికి వచ్చి ఆయన 3.5 సంవత్సరాలు జీవించి సువార్త ప్రకటించారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మానవాళి కోసమై ఆయన మనిషి కుమారుడిగా భూలోకానికి వచ్చాడు. మానవాళి రక్షణార్థం కోసమై మనిషి కుమారుడిగా భూలోకానికి వచ్చాడు. మనిషికి పుట్టడం ఉంది, మరణించటం ఉంది, ఈ రెండు మాత్రమే ఉన్నవి. కానీ యేసుక్రీస్తు వారికి జన్మ ఉంది, మరణం ఉంది, పునరుద్ధానం ఉంది. కనుక యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము క్రైస్తవ్యానికి ఒక బలమైనటువంటి పట్టుకొమ్మలాగా ఉంది. అలాగే భూలోకములో ఎందరో మహానుభావులు, భక్తులనబడిన వారు, మానవులుగా భక్తులనబడి దేవులుగా పిలువబడిన వారు మరణించారు. కానీ ఎవ్వరూ తిరిగి లేపబడినట్లుగా ఏ గ్రంథాలు లేవు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఆయన బ్రతికుండగానే
నేను చనిపోతాను, నేను తిరిగి లేపబడతాను అని ముందుగా ప్రకటించారు. ఆ రీతిగానే ఆయన చెప్పిన రీతిగా ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, సజీవుడయ్యాడు. ఆయన మరణాన్ని ఓడించాడు, సాతాన్ని ఓడించాడు. కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆయన మాత్రమే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు, ఆయనే సజీవుడైనటువంటి క్రీస్తు, ఆయన మాత్రమే దేవాతి దేవుడు, ఆయన మాత్రమే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన మరణం మీద సర్వాధికారాలు ఉన్నాయి. అలాగే మన పితరులు ఎవరైతే చనిపోయారో వారు ఒక దినాన తిరిగి లేపబడతారు అనే విశ్వాసాన్ని మనకు కల్పించింది. ఈ పునరుద్ధానం మనకు కల్పించింది అన్నమాట. మన యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము, మన పితరులు సమాధులు ఒక దినాన లేపబడతారు, సమాధులు తెరవబడితే నిద్రించే అనేకులు మేలుకొంటారని విశ్వాసాన్ని మనకు కల్పించింది. కనుక తప్పకుండా ఒక దినాన ఆయన భూలోకానికి రాబోతున్నారు. నిద్రించిన వారందరూ కూడా మేలుకొంటారు, సమాధులు తెరవబడతాయని లేఖనాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. కనుక మన క్రైస్తవ్యానికి ఆయన పునరుద్ధానము శక్తి అయి ఉన్నది, ఆయన పునరుద్ధానము బలమై ఉంది, ఆయన పునరుద్ధానము నిరీక్షణ అయి ఉన్నదని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధానపు ఆశీర్వాదాలు యావన మందికి మెండుగా బహుగా విస్తారముగా కలుగునుగాక. ఆమేన్. కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో, ఈ ప్రాతకాలంలో, ఈ పునరుద్ధానపు ఉదయమున దేవాది దేవుడు తన కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆయన తెలియచేసేటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన లేచినటువంటి సందర్భములో దూతలు తెలియచేశారు, మృతులలో మీరు పునరుద్ధానుడైన వానిని మీరు వెతకొద్దు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి తెలియని రీతిని బట్టి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయటానికి మొదట శిష్యులకు ఆ విషయం తెలియచేయమని మరి సమాచారం అందించబడింది. అయితే యేసు ప్రభువారు ఆయన ముందుగానే తెలియచేసిన మాట ఏంటంటే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నిటికీ చనిపోడని లేఖన ప్రకారముగా ఆయన తిరిగి లేచినటువంటి విధానమును మనము ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటున్నాము. అంతేకాదు యేసు ప్రభువారి యొక్క సమాధి ఇప్పటికీ కూడా ఖాళీగా ఉంది. అది ప్రతి ఒక్కరికి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటికీ అది అనేక మందికి తెలుసు. అంతేకాదు యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటను ఆయన నెరవేర్చింది ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వాక్యంలో, నేను నా ప్రాణమును తీసుకోవటానికి పెట్టుచున్నాను, అనగా నేను దాన్ని పెట్టుటకును మరలా దాన్ని తిరిగి తీసుకొనుటకును నా తండ్రి వలన నేను అధికారం పొందాను అని యేసు ప్రభువారు ఎలాగ తెలియచేశాడో, ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేచినటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు మనము పునరుద్ధానము ఉన్నది అన్న విశ్వాసంతోనే మన పితరుల యొక్కకు మనం వచ్చాం. యేసు ప్రభువారి యొక్క బోర శబ్దం వినబడుతుంది, కానుక సమయంలో అందరూ లేస్తారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ సందర్భాన్ని మనము పురస్కరించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము కొనసాగుతూ ఉన్నాము. అట్టి కృప దేవాతి దేవుడు కూడి ఉన్న మన అందరికీ కలుగ చేసి ఆశీర్వదించి పునరుద్ధరణ శక్తితో నింపునుగాక. ఆమేన్. దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామంలోని శ్రీ చింతాలమ్మ తల్లి అమ్మవారి 11వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ 4 క్వింటాళ్ల బియ్యాన్ని అందజేయగా 3,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కోగంటి సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రావి రవీంద్రనాథ్ ఠాగూర్, ఎలవర్తి అంకమయ్య, మొవ్వ చంద్రశేఖరరావు, నల్లూరు నాగా ఆంజనేయులు, నార్ని రవి, మేకా కోటయ్య, నల్లూరు హేమంత్ కుమార్, వేజండ్ల నాగేంద్ర, జూపల్లి వెంకటేశ్వరరావు, ఆలూరి తులసిరాం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వచ్చిన అతిథులను సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీ అనిత మాట్లాడారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామంలో వేంచేసి ఉన్న
చింతలమ్మ తల్లి 11వ వార్షికోత్సవం సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారుగా 3,000 మంది ప్రజలకి అన్నదాన కార్యక్రమాలు ఆలయ కమిటీ గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని పాడి పంటలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు అలాగే రాష్ట్ర ప్రజలు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ దేవతను వేడుకోవడం జరిగింది. పాత మంగళగిరి మంచి కాపరి లోధరన్ దేవాలయంలో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంఘ కాపరి రెవరెండ్ దాసిపాల్ సందేశాన్ని అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు దాసరి శ్యాంబాబు, కూరపాటి ఇసాక్, దాసరి వీరకుమార్, బోడపాటి ఇసాక్, సికా కోటేశ్వరరావు, దాసరి మరియదాస్, ఏనుగుల కమలాకర్, దాసరి సుబ్బారావు, బియ్యపు యాకోబు, దేశమాల రమేష్, దాసరి అశోక్, సంకూరు బోస్, ఆర్ఏ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 2026వ సంవత్సరంలో ఈ రీతిగా గుడ్ ఫ్రైడే అయిన తర్వాత మరి ఈస్టర్ పండగ ఏకోకాల సమయమందు మరి మధ్య కాపరి లోదరన్ దేవాలయ సంఘ పెద్దలు, పురుషులు, స్త్రీలు, సండే స్కూల్ టీచర్స్, యవన బిడ్డలు, చిన్నారి బిడ్డ అందరం కలిసి వీధులమ్మట పునరుద్ధానాన్ని గురించి ప్రకటన చేశారు. మరలా ఈ పగటకాల సమయంలో ఈ రీతిగా మరలా యేసుక్రీస్తు వారు ఎందుకు పునరుద్ధానుడు జన్మించాడు, ఆయన పునరుద్ధానం వలన మనకు కలిగిన మేలేంటని చెప్పి ఈ రోజున ప్రత్యేకంగా ఆహ్వానించబడిన బ్రదర్ టి సురేష్ గారు చక్కని మాటలు అందించారు. కాబట్టి పునరుద్ధానపు ఈస్టర్ పండగ దినాన సంఘమంతా కూడా సంతోషంగా దేవాలయంలో కూడుకున్నది. ఆ రీతిగానే మరి పునరుద్ధానం యొక్క ఆశీర్వాదాలు సర్వప్రపంచంలో మానవులందరికీ కలగాలని, పునరుద్ధానం వలన మనకి విజయము, పునరుద్ధానం వలన జయము, పునరుద్ధానం వలన మనకి నిత్యరాజ్యము, యేసుక్రీస్తుల వారు ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచి మనందరికీ నిత్యరాజ్యాన్ని అనుగ్రహించాడు. ఆ ప్రభుల వారి నందు అందరి విశ్వాసం ఉంచి చక్కగా ఆయన మార్గం నడవగలిగితే పునరుద్ధానపు ఆశీర్వాదాలు, పరలోక రాజ్యం, నిత్యరాజ్యం దొరికిద్దని ఈ రోజున ఈ రీతిగా చక్కని ఆరాధనలో మరి మీకు తెలియజేయటం జరిగింది. ఈ శబ్దయాంతరం ద్వారా వింటున్న సంఘబిడ్డలు, గ్రామస్తులు అనేక మంది కూడా పునరుద్ధానుడు యేసుక్రీస్తుని సొంత రక్కిని అంగీకరించి నిత్యరాజ్యానికి వారసులు కావాలని నా తరపున, మా సంఘ పెద్దల తరపున, స్త్రీల సమాజం అందరి తరపున ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఈరోజు పునరుద్ధాన దినోత్సవం సందర్భంగా ఈ వాక్య పరిచర్య చేసిన సురేష్ గారికి, స్త్రీ సమాజం వారికి, సంఘ పెద్దలకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ గురించి మనం బసవ బుధవారం నుంచి స్టార్ట్ చేసుకున్నాం. బసవ బుధవారం నుంచి ఇప్పటి వరకే 42 రోజులు వస్తుంది మనకి. ఈ 42 రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా మన సంఘంలో ప్రార్థన జరుపుకోవటము గొప్ప ధన్యత. అలాగే గుడ్ ఫ్రైడే ప్రార్థనలో కానీ, ఈరోజు ఈస్టర్లో కానీ మన దాసిపాలయ్య గారు ఎంతో క్రమం తప్పకుండా క్రమంగా జరిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ శ్రమకాల దినోత్సవాల్లో 5 బాప్తీసం తీసుకున్నందుకు మన సంఘానికి ఎంతో దీవెన. అట్లా ఇంకా మనం అందరం కూడా దేవుని సహవాసంలో జీవించాలని కోరుకుంటూ మంగళగిరి బాప్టిస్టు పేటలోని లార్డ్ జీసస్ మినిస్ట్రీస్లో ఆదివారం ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి కంతేటి లార్డ్ వెల్సలి, సంఘస్థులు ఆళ్లమూడి ఆశారాణి, బొబ్బిలి నాని, ఝాన్సీ, మాణిక్యరావు, ప్రేమల అజయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రోజు మరి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచినటువంటి పునరుత్థానపు రోజు. మరి పునరుత్థానపు రోజు అనేటువంటిది ప్రపంచానికి ఎంతో జయకరమైనటువంటి రోజు అన్నమాట. ఈ పునరుత్థానం అనేది ఎందుకు లేవాల్సి వచ్చిందంటే, యేసు ప్రభువారే దేవుడు కనుక ఆయన మానవుల పాపముల కొరకు మరి తన ప్రాణం పెట్టినట్లుగా గుడ్ ఫ్రైడే రోజు మనం చెప్పుకొని ఉన్నాము. మరి ఆయన తిరిగి ఎందుకు లేవాల్సి వచ్చిందంటే, మనలను నీతిమంతులుగా చేయటం కొరకు, అదేవిధంగా మనలను సజీవులుగా చేయటం కొరకు, అదేవిధంగా మనలను మరి ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నట కొరకు ఆయన తిరిగి లేచాడు. ఆయన లేవటం ద్వారా ఆయన ఎందుకు లేవాల్సి వచ్చిందంటే, ఆయన సజీవుడైన దేవుడు కనుక. ఆమేన్, హల్లెలూయా. మరి అలాంటి దేవుడు మన యొక్క ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ మానవుల కొరకు, వారి పాపాల కొరకు చనిపోవటం, మరలా వాళ్ళని రక్షించడం కొరకు మీరు భయపడాల్సిన పని లేదని చెప్పి యెషయా గ్రంథం 25:8 చెప్పినట్లుగా
మరణమును ఆయన మిరింగి వేశాను అని వాక్యంలో చెప్పినట్లుగా ఈ వాక్యము 7000 సంవత్సరాల క్రితము ఆ యేసుప్రభు పుట్టకముందే ప్రవచించబడిందనమాట యెషయా భక్తుడి ద్వారా. అంటే మరి మరణాన్ని ఆయన మింగేస్తాడని చెప్పి యేసుప్రభు పుట్టకముందే 7 సంవత్సరాల క్రితం 700 సంవత్సరాల క్రితమే ఆ యెషయా ప్రవక్త ప్రవచించాడు. మరి యేసుప్రభు రావటం, ఆ యొక్క మరణాన్ని కలవరశిలలో మిరింగివేయటం, మరణ భయం అనేది లేకుండా చేసి తను నమ్మినటువంటి వారందరినీ రక్షించడం కొరకు ఆయన తిరిగి లేవటం జరిగింది. అలాంటి ఈ ఈస్టర్ రోజు, ఈ పునరుత్థాన దినాన మనకి శక్తిమంతుడైన దేవుడు నజరేయుడైన యేసు ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. అయితే చాలామంది మరి ఆయన మృతుల్లోనే ఎతుకుతూ ఉంటారు, కానీ ఆయన లేచి ఉన్నాడని చెప్పి మరి లోకమంతా బైబిల్ అంతా మరి అనేకమైన మత గ్రంథాలు కూడా చెబుతున్నాయి. మంగళగిరి ఇమాన్యుయల్ చర్చిలో ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాస్టర్ రవిప్రకాష్, విజయ్, అలీసమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సాతాను శక్తులను, దైవ శక్తులను ఓడించి పునరుద్ధానుడిగా, మృత్యుంజయుడిగా మీరు తిరిగి లేచారు. మీకు వందనాలు దేవా. ఈ దినము తండ్రి, ఈ పునరుద్ధాన పండుగ దినాన, ఈస్టర్ శుభ దినమున ప్రతి ఒక్కరిని మీ దీవెనతో నింపండి, మీ ఆశీర్వాదాలతో నింపండి, మీ కృపలతో నింపి నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి యెహోవా దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసము ఇప్పుడైనప్పుడు సదాకాలము మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, పరమవచ్చి యేసుతోని పోవును. నిరంతరము నడిపించును, పరమవచ్చి యేసుతోని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మంగళగిరి పార్క్ రోడ్ ఇమ్మానుయేల్ చర్చి తరపున పునరుద్ధానపు పండుగ, ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవ మానవుడిగా, మానవ కుమారుడిగా పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియమ్మ గర్భము దాల్చగా పరిశుద్ధుడిగా జన్మించి, పరిశుద్ధుడిగా జీవించి, పరిశుద్ధ రక్తాన్ని కలువరి సిలువలో చిందించి, ఆయన చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన తిరిగి లేచారు. మరణమును జయించి, బండను ఓడించి, సమాధిని గెలిచి, సాతాను శక్తులను, దయ్యపు శక్తులను ఓడించి, పునరుద్ధానుడై మృత్యుంజయుడై ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. ఈరోజు మనము పునరుద్ధానపు పండుగ, వారముల పండుగ, ఉపవాసాల పండుగ జరుపుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానములను మనం ప్రచురించడానికి దేవుని యొక్క దూతలుగా, దేవుని శిష్యులుగా, దేవుని సాక్షులుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనే కానీ వారు దేవుని రాజ్యములో ప్రవేశింపలేరని దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తున్నాం. కాబట్టి పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము అనగా బాప్తిస్మము ద్వారా సంఘములో సభ్యులుగా చేర్చబడి ప్రభు బలలో పాలుపంపులు పొందుతూ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవిస్తూ ప్రతిదినము వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ, విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతూ, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ప్రతి ఆదివారము దేవుని మందిరములో సంఘముతో సహవాసములో ఎదుగుతూ ఫలిస్తూ జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తముగా అన్ని దేశాలలో, అన్ని ఖండాలలో అత్యధికమైనటువంటి ప్రజలు జరుపుకున్నటువంటి ఈస్టర్ పునరుద్ధాన పండుగ శుభదినమున మరొకసారి మీరందరూ కూడా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచండి. రూపాంతర ప్రార్థన మందిరంలో ఈస్టర్ పండుగ ఆరాధనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ ప్రసాద్, లాజరస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.
ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం విషయాలు తెలియపరచగలిగింది ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతి బిడ్డని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే ఆయన ఈ లోకానికి పరిశుద్ధాత్మ ద్వారా మరి ద్వారా వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకపోతే రక్షణ భాగ్యం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు దెబ్బలు తినకపోతే స్వస్థత లేదు. యేసుక్రీస్తు ప్రభువారు విలువైన రక్తము చిందించకపోతే పాప క్షమాపణ విమోచన లేదు. ఆయన మరణించకపోతే జీవము లేదు. ఆయన పునరుద్ధానుడు అవ్వకపోతే ఆ పునరుద్ధానపు శక్తి మనకు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం వెళ్ళకపోతే దేవుని యొక్క బిడ్డల కొరకు స్థలాలు సిద్ధపరిచేవారు లేరు. ఆయన మరలా తిరిగి రాకపోతే మనల్ని పరలోక రాజ్యం తీసుకువెళ్ళేవారు లేరన్నది జ్ఞాపకం చేసుకొని, ఈ పునరుద్ధానపు దినమున అనగా ఈ ఈస్టర్ పండుగన ప్రియా దేవుని బిడ్డలైన మీ అందరూ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటూ దేవుని కృపలో, దేవుని దయలో, దేవుని భక్తిలో, దేవుని ప్రేమలో, దేవుని అడుగుజాడలో నడవాలని తెలియపరుస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రేమపూర్వకంగా ప్రభు కొరకు జీవించేటువంటి ఆ జీవితం కలిగి ప్రభు కృప సమాధానము పొందుకొనులాగున మా రూపాంతర ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి మేమందరం ప్రార్థిస్తున్నామని ఈ రీతిగా తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దేవుని సంగమా, ఈనాడు మనం ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పండుగలు 3. ఎక్కడెక్కడ స్ట్రీట్లో ఆ దేశంలో ఈ రాష్ట్రంలో జరుపుకున్న ప్రపంచ పండుగ అంటారు. అది కరెక్ట్ కాదు. అది వరల్డ్ వైడ్గా కరెక్ట్గా జరుపుకునే పండుగలు నెంబర్ 1 క్రిస్మస్, తర్వాత గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్. ఇటువంటి పండుగలో మనం పాలుపంపులు పొందే అవకాశం ఈ సంఘం ద్వారా దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఎంతగానో ఆయనకి రుణస్థులం. మనందరి మీద ఆయన కృప నిత్యం ఎల్లకాలం ఉండాలని, మనం కూడా పునరుద్ధాన పండుగలో పునరుద్ధానం అవ్వాలని. ఏమంటే అందరం చనిపోతాం, ప్రతి ఒక్కరూ చనిపోతారు. అయితే మరణాన్ని జయించిన మొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకంటే ఆయనే దేవుడు. చనిపోవడం కోసం, ప్రాణం పెట్టడం కోసం, రక్తం చిందించడం కోసం, మన కోసం చనిపోవడానికి కూడా ఇష్టపడొచ్చిన దేవుడు. అంతే మరణం జీవం యొక్క తాళాపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. ఆయన జీవాధిపతి, పునరుద్ధాడు. ఏమండి ఆయన తల్లిగారు చెప్తారు కదా ఒకసారి, మరణమును నేనే, జీవమును నేనే, పునరుద్ధానము నేనే అని చెప్పింది దేవుడు. ఇటు పండుగలో మనం పాలు పంపులు పొందుతున్నందుకు అందరికి వందనాలు. పాత మంగళగిరి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి కలవకొల్లు బావయ్య, ఆదిలక్ష్మి మనవడి వివాహం సందర్భంగా 1,16,000 రూపాయలు విరాళం అందజేశారు. అనంతరం సంఘం నాయకులు పాల శ్రీనివాస్ మాట్లాడారు. దేవిభ్యో నమః. పాత మంగళగిరిలో వేచేసి ఉన్న పోలేరమ్మ తల్లి దేవస్థానంలో మరి కలవకొల్లు బావయ్య గారు మనకి అంతకుముందు గుడి నిమిత్తం కూడా 1,116,000 ఇచ్చారు. మరి అలాగే ఈరోజు ఆయన మనవడికి పెళ్ళైన సందర్భంగా 1,116,000 ఇవ్వడం, 1,16,000 రూపాయలు ఇవ్వడం చాలా ఆనందదాయకం. మరి స్వామి కృప ఆ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంగళగిరి రాజు గృహకల్ప శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో శనివారం రాత్రి స్వామివార్ల పవళింపు సేవ, అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. కావున భక్తులను శుభ్రంగా భోంచేసి వెళ్ళారు. ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. అలాగే స్వామివారి పాలుషా కార్యక్రమం కూడా పూర్తయింది. ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ, పెద్దలకి సందాలు ఇచ్చి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.